ఒకరోజు జీసస్ తన శిష్యులను పడవలో పంపి తాను కొండపై ప్రార్థన కోసం ఒంటరిగా వెళ్లాడు. రాత్రి సమయానికి గాలి బలంగా వీచి సముద్రం అలకలతో ఎగిసిపడింది. శిష్యులు పడవలో ఉండగా అర్ధరాత్రి సమయంలో జీసస్ నీటిపై నడుచుకుంటూ వారివైపు వచ్చాడు. శిష్యులు భయపడి ఇది ఒక భూతం అనుకుని గట్టిగా కేకలు వేశారు. కాని జీసస్ వారిని ఉద్దేశించి భయపడకండి, నేనే అని చెప్పాడు. పేతురు విశ్వాస పరీక్ష. పేతురు జీసస్ను పరీక్షిస్తూ, ప్రభువా, నీవే అయితే నీవైపు నడిచివచ్చేందుకు అనుమతించు అని కోరాడు. జీసస్ రా అని చెప్పగా పేతురు కూడా నీటిపై నడవటం ప్రారంభించాడు. కాని గాలి బలంగా వీచడం వల్ల భయపడి మునగసాగాడు. అప్పుడు ప్రభువా, నన్ను రక్షించు అని అరవగా జీసస్ వెంటనే అతని చేతిని పట్టుకొని, నీకు ఎందుకు స్వల్ప విశ్వాసం? ఎందుకు సంశయించావు అని ప్రశ్నించాడు. ఆ తర్వాత జీసస్ పేతురుతో కలిసి పడవలోకి చేరగానే గాలి ఆగిపోయింది. ఈ అద్భుతాన్ని చూసిన శిష్యులు, నిజంగా నీవు దేవుని కుమారుడవు అని నమ్మి ఆయనను ఆరాధించారు.